హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ అండ్ స్ట్రీట్ స్టైల్ కూడా చెప్పొచ్చు అనమాట. మసాలా దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చెప్పే కొలతలతో చేయండి. సేమ్ మీరు బయట ఎలా కొంటారో సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీకు. దీంట్లో నేను రెడ్ చట్నీ ఎలా చేస్తారు, అలాగే దీంట్లో మసాలా స్టఫింగ్ ఎలా చేస్తారు, మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. దీంట్లోకి ఒక 3 కప్పుల వరకు నేను రైస్ని వేసుకుంటున్నాను అనమాట. ఇది రేషన్ బియ్యం వేస్తేనే మనకి ఈ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 3 గ్లాసెస్ రేషన్ బియ్యం వేస్తున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోండి. ఈ మెంతులు అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి అలాగే కలర్ కూడా బాగా వస్తుంది, దోశ కలర్ అనేది. దీంట్లోకి 1 గ్లాస్ వరకు మినప్పప్పు వేసుకోండి. 3 గ్లాసులకి 1 గ్లాస్ మినప్పప్పు, అలాగే ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇలా వాటర్ నింపుగా పోసేసి జస్ట్ మనకి ఈ రైస్ బియ్యం ఇవనేది మనకి ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. సో ఈ 2 గంటలు నానబెట్టేసుకోండి. ఇక్కడ నేను 2 గంటలు నానిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక హాఫ్ కప్పు వరకు అటుకులను వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. సో మనము రుబ్బేంతలోపు మనకి అటుకులు కూడా నానిపోతాయి. సో ఇక్కడ మనకి రైస్ కూడా మంచిగా నానిపోయింది అనమాట. ఒక మిక్సీ జార్లోకి ఈ రైస్ని మొత్తం వేసేసుకొని ఇలా ఎక్కడ బరకగా లేకుండా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇలా పిండిని మొత్తం ఇలాగే రుబ్బేసుకోండి. మనం దీంట్లో అటుకులు కూడా వేసి యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి. పిండిని మొత్తం ఇలా కలుపుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మీరు గరిటెతో అయినా మిక్స్ చేయొచ్చు. సో ఇక నేను హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను. ఇలా పిండి కలిసేదాకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని అనేది పులవనివ్వాలన్నమాట. మనకి చలికాలం అయితే పులవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఏదైనా క్లాత్ పెట్టేయండి. సో మనకి గాలి అనేది లోపలికి పోకుండా ఉంటుంది. సో పిండి అనేది బాగా పులుస్తుంది. సో మార్నింగ్ వరకు చూస్తే మనకి పిండి అనేది బాగా పులిసింది. సో ఇప్పుడు దీంట్లో నుంచి మీకు ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీని ఒక గిన్నెలో వేసుకోండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, వీళ్ళు కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని ఇలా పల్చడి బ్యాటర్ లాగా రెడీ చేసేసుకోండి. సో ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఈ చట్నీ కోసము మనకు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లగా అయ్యాక పొట్టు మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి, అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా సాల్ట్, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి కూడా వేసేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. సో మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనం తాలింపు కూడా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి రెడ్ చట్నీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. దోశలోకి ఒక ప్యాన్ వేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఇలా దూరగా వేయించుకోండి. ఇలా కొంచెం దూరగా వేయించుకున్నాక దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి రుబ్బలు, అలాగే ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చి అనమాట. ఇవి నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట మనం చట్నీ. దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా చట్నీ రెడీ చేసేసుకోండి. సో మనకి రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశలోకి. ఇప్పుడు మనము దీంట్లోకి ఆలు స్టఫింగ్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. అదే ప్యాన్లోకి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని దూరగా వేగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డ, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక దీంట్లోకి నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, కొద్దిగా జీలకర్ర వేసి ఇలా కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకున్నాను. దీన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ముందుగా ఉడికించుకున్న ఒక 2 బంగాళ దుంపలు, ఆలుగడ్డని కూడా ఇలా బాగా ఉడికించేసుకొని దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి దీంట్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ఎలా వెళ్ళిపోయేలా చూద్దాము. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ బాగా కాలిన తర్వాత దీనిపైన నుంచి మనం ఆనియన్ ఇలా బాగా గ్రీస్ చేసుకోండి. సో ఇలా గ్రీస్ చేయడం వల్ల మనకి దోశ అనేది పెనంకి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా బాగా గ్రీస్ చేసుకున్నాక పిండిని వేసేసి ఇలా దోశలాగా వేసేసి పైనుంచి కొద్దిగా మనం రెడీ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ, అలాగే కొద్దిగా ఆనియన్స్, మనము స్టఫింగ్కి రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ కూడా మొత్తం ఇలా స్టఫ్ చేసేసుకోండి. కొద్దిగా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతో అందరికీ నచ్చే టేస్టీ హోటల్ స్టైల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.